సో ఫలితాల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఎలాంటి మార్పులు ఉంటాయి? అంటే గతంలో నుంచి కూడా ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ఎల్పీని రేవంత్ రెడ్డి విలీనం చేసుకుంటాడా? కేసీఆర్ చేసిన తప్పులే మళ్ళా రేవంత్ చేస్తున్నాడనే ఒక లైన్ కూడా ఉంది ఇక్కడ. ఎట్లుండబోతుంది ఫలితాల తర్వాత? చూడాలి మరి ఎమ్మెల్యేలు వస్తారంటే రోజు పేపర్లలో అయితే వస్తున్నది. వచ్చే వాళ్ళు ఎవరో వచ్చినప్పుడు మనం చూడాలి. సో ఈ ప్రక్రియ ఎవరు మొదలు పెట్టలే, కేసీఆర్ గారే మొదలు పెట్టారు. గతంలో పార్టీ మారినా ఎవరైనా ఎమ్మెల్యేలు మారినా దాని మీద పెద్ద చర్చ జరిగేది, వాళ్ళ పార్టీలకు రాకపోయేది, అసమ్మతి అవతల పార్టీలనే ఉండేది, పార్టీలకు కండవ కప్పుకోకపోయేది. కొంతమంది కండవ కప్పుకున్నా పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇదంతా కాదు, మొత్తం పార్టీలనే విలీనం, ఎల్పీలనే విలీనం చేసుకునే పరిస్థితి, అంటే లెజిస్లేటివ్ పార్టీలనే విలీనం చేసుకునే పరిస్థితికి తెచ్చిండు. సో ఇది మొత్తం కూడా దేశమంతా వాకి బీజేపీలు కూడా అన్ని రాష్ట్రాల్లో చేశారు. ఇక ఇది చట్టపరంగా, ఇది మేము చట్టబద్ధంగా చేసినామని చెప్తున్నారు. ఇక చట్టబద్ధంగా చేసినప్పుడు ఎవరేమంటారు? ఓకే, ఇక మరి ఇప్పుడు అదే చట్టం అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది, మిగతా పార్టీలకు కూడా అది ఆ చట్టం వర్తిస్తుంది కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వస్తారు ఏంటి అనేది చూడాలి. మీ అభిప్రాయం ఏంది? అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది అనుకుంటున్నారా? ఏమవుతుంది అసలు? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, బీజేపీ ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. అది ఒక రాజకీయ పార్టీ ఉండాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓకే. సో ఎమ్మెల్యేలు అటు ఇటు పోయినంత మాత్రాన, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలని తీసుకున్నాడు, 5 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఎవరు? కేసీఆర్ గారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏం పోలే కదా. సో అంత మాత్రం నేను బీఆర్ఎస్ పోతుందో బీజేపీ పోతుందో నేను చెప్పను. ఆల్టర్నేట్గా ఖచ్చితంగా ఎనీ రాజకీయ పార్టీ, ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అది బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని 2 పార్టీలు తెలుసుకోవాలి. అంతే తప్ప ఒక ప్రభుత్వం ఉన్నంత మాత్రం ఇంకా మాకు ఎవరు ఆపోజిషన్ ఉండరు అనేది ఇంత అమాయకత్వంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటుంది. ప్రతిపక్షం బలంగా ఉంటే తప్పేం లేదు. కేసీఆర్ ఈ ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్నాడు కదా, ముఖ్యమంత్రిగా పనిచేసిండు 10 సంవత్సరాలు. ప్రాంతీయ పార్టీ 3rd ప్లేస్లోకి పడిపోవడానికి కారణాలు ఏంటి? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది, జాతీయ పార్టీ అసలు బీజేపీ లేని దగ్గర ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారడానికి కారణాలు ఏంటి? ఒకటిడా రీసెంట్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఇప్పుడు చాలా తక్కువ లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఇవాళ లోక్సభ ఎన్నికల్లో 3rd ప్లేస్కి పోయింది. జనరల్గా 3rd ప్లేస్కి పోయినట్టే. ఆల్మోస్ట్ 3-4 స్థానాల్లో డివైడ్ కూడా కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో. సో ఒక్కసారిగా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం పట్ల వాళ్ళు ఓడిపోయిన వెంటనే వాళ్ళు చేసిన యాక్టివిటీ, వాళ్ళు చేసిన వైఖరి ప్రజలకు నచ్చలే. వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఎన్ని రోజులు ఉంటుంది చూస్తాం చేస్తాం అనే వరకు ఏమైందంటే వాళ్ళ వైఖరి ప్రజలకు నచ్చలేదు. తప్పు ఒప్పుకోవట్లేదు. ఇంకా వాళ్ళు మేము మేము అధికారంలో ఉన్న ఫీలింగ్ మాట్లాడారు. అది ప్రజలకు నచ్చలేదు. వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు అనేది ప్రజలు భావించారు. సో అందుకోసం ప్రజలు కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ వైపు చూడలేదు. మరోవైపు వీళ్ళది నేషనల్ పర్సెప్షన్లో బీఆర్ఎస్ పాత్ర తక్కువ, జాతీయ పార్టీల పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంది దేశంలో. ఇండియా వర్సెస్ ఎన్డీఏ మధ్యలోనే ఉంది. కాబట్టి ఈయన ఏ వర్గంలో లేడు, ఇండియాలో లేడు, ఎన్డీఏలో లేడు. ఎవరు? కేసీఆర్ గారు. సో అందుకోసం ఈయన పాత్ర లేదు దానికి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి బీజేపీ వైపు కొంతమంది, కాంగ్రెస్ వైపు కొంతమంది ఓట్లు వేస్తున్నారు తప్ప అందుకోసమే 3rd ప్లేస్కి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ లైన్ బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది కదా. వచ్చే ఎన్నిక అసెంబ్లీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పాత్ర కేసీఆర్ గారు లేకుండా బీఆర్ఎస్ పాత్ర ఇక్కడ ఉంటుంది కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఉంటుందని భావించవచ్చు. సో అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండొచ్చు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండదు. సో ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే పోటీ ఉంటుంది. ఎవరు పోటీ పడాలా? ఈ పార్టీతో. ఫస్ట్ సెకండ్ ఆ 2 పార్టీలు తెలుసుకోవాలి.